ఒకటవ మాట ఒకటో మాట యేసు తండ్రి వీళ్ళని చేస్తున్నారు వీళ్ళు నిజం కనుక వీడిని క్షమించమని చెప్పాడు లోకస్వార్త 23:34. రెండో మాట ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అందుకే ఆయన వాళ్ళతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిజంగా నీతో చెప్తున్నాను లోకస్వార్త 23:42-43 వచ్చినములు. మూడో మాట యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిశువుల దగ్గర నిలిచిన చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పిన గడియ నుండి ఆ శిశువుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకోలేడు. యోహాను సువార్త 19:26-27 వచనములు. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా ఎత్తివేసిన ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు విడిచితివి అని అర్థము. మత్తయి సువార్త 27:46 వచనములు. ఐదో మాట అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానను. యోహాను సువార్త 19:28 యేసు ఆ చిలుక పుచ్చుకొని సమస్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19:30 వచనములు. ఏడవ మాట అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. లూకా సువార్త 23:40